విశాఖవాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగకి సొంత ఊళ్లకు వచ్చిన వారు తమ ఇష్ట దైవాల దర్శనం కోసం ఆలయాలకు వెళ్తున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఉండాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. దీంతో విశాఖలో పండుగ శోభతో పాటు ఆధ్యాత్మిక శోభ కూడా సంతరించుకుంది. విశాఖ కనక మహాలక్ష్మి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. భోగి పండుగని పురస్కరించుకొని విశాఖపట్నంలో విశాఖవాసుల కొంగు బంగారంగా భావించే కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారికి ఈ రోజు స్వయంగా నేరుగా మూల విరాట్కే పూజలు చేస్తే కనుక ఎంతో భక్తి పార్వశ్యంతో వీళ్ళంతా కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమంది భక్తులు అంటూ ఉన్నారు, మేడం చెప్పండి, పూజలు చేశారు కదా ఆల్రెడీ కనక మహాలక్ష్మి అమ్మవారు మన ఎలవేల్పు దైవంగా భావిస్తాం, మీరు ఈ పండుగ రోజు అమ్మవారిని పూజలు చేయడం దర్శించడం ఎలా? సంక్రాంతి అంటేనే మహాలక్ష్మి దేవిగా అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకుందామని వచ్చాం. ప్రతి సంవత్సరం ఇలా వస్తుంటాం. చాలా నమ్మకమైన తల్లి. సార్ చెప్పండి సార్, సంక్రాంతి రోజు అమ్మవారిని సంక్రాంతి లక్ష్మిని పూజిస్తాం మనం, సాక్షాత్తు మీరు కనక మహాలక్ష్మికి స్వయంగా పూజలు చేస్తారు. ఏంటి సార్ మీరు ప్రతి ఏటా వస్తారా? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? సంవత్సరం వస్తాం. నమ్మకమైన అమ్మవారు, కోరికలు తీర్చే అమ్మవారు. దానివల్ల ప్రతి సంవత్సరం అమ్మవారికి వచ్చి పూజ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే కనుక అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారిని ఎలవేల్పు దైవంగా ఇక్కడున్న విశాఖ వాసులంతా కూడా భావిస్తూ ఉంటారు. పండగ రోజు అమ్మవారికి స్వయంగా మూల విరాట్కే వాళ్ళంతా కూడా పూజలు చేయడం, దేవస్థానం ఈ అవకాశాన్ని కల్పించడం ఎంతో మేమంతా కూడా భక్తి భావంతో మేమందరం కూడా చూసుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. అమ్మవారి సమక్షంలో ఈ రోజు జరిగిన పిల్లలకి భోగి పండుగ కార్యక్రమం కానీ లేకపోతే అమ్మవారి దర్శనం కానీ, అంటే పండుగ రోజు ఇష్ట దైవ దర్శనాల్ని చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి చెప్పండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు కదా, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పూజలు అవి కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఒకవైపు పండుగ శోభ, మరొక వైపు ఆధ్యాత్మిక శోభ, ఒకవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు ఆధ్యాత్మికత అంబరాలు. మొత్తానికి విశాఖపట్నం అంతా కూడా ఈ సంక్రాంతి శోభతో అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరి భక్తులందరూ కూడా వచ్చి ఇష్ట దైవాలను ప్రార్థించుకుంటున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సాక్షాత్తు సంక్రాంతి లక్ష్మిగా అమ్మవారిని భావిస్తూ పూజలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.